హాయ్ అందరికి ఈరోజు మా అత్తయ్య గారి కోసం మా కోసం పెళ్ళికి చేసినటువంటి ఫుల్ షాపింగ్ కి సంబంధించి మీకైతే షేర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ అత్తయ్య గారికి శారీస్ కి ఇంట్లో కావాల్సిన కొన్ని థింగ్స్ బ్యూటీకి సంబంధించినవి అండ్ తర్వాత ఇంకొన్ని స్పెషల్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే షాపింగ్ చేశాను. అందుకని ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే సత్పెళ్ళి వచ్చిన ప్రతిసారి ఎంత షాపింగ్ చేసినా షేర్ చేసుకోను కానీ బట్ ఇప్పుడేమో నేను నార్మల్ గా అత్తయ్య గారికి ఏం చీరలు తెచ్చాను ఏంటి అని మీకు చూపించాలనేసి సో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను అండ్ కాస్ట్లతో సహా. ఓకేనా, ఇవి వచ్చేసి మా అక్క వేలేండి, నాయి కావు. ఇదిగో ఈ అమ్మకి ఇవ్వాలి. మిషన్ దగ్గర ఉంటే మా అక్క తీసుకురామని చెప్తారు. సో అవి ఇక మన ఐటమ్స్ లోకి వచ్చే ముందు ఇవైతే శారీస్ అన్నమాట. నేను కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ షాపింగ్ చేశానని చెప్పాను కదా, వాటిల్లో ఇయర్ ఫోన్స్ అండి. నాకు ఇయర్ ఫోన్స్ అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం నాకు ఇయర్ ఫోన్స్ ఉంటే ప్రశాంతంగా పాటలు వినడానికి హెల్ప్ అవుతుందని. ఇది చూసారా, బద్ద టైప్ పిన్ అన్నమాట. ఇవి అన్ని చోట్ల దొరకట్లేదు. అయితే ఇవి మామూలుగా బజార్లో దొరికాయి. అంటే ఏం చెప్పాలి, బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది చూసారా, 2.5 రూపీస్ బజార్ అనేసి. సో అక్కడ దొరికాయి 120 రూపీస్ అనమాట. లోపల ఐటమ్స్ కొంచెం కాస్ట్ గానే ఉన్నా క్వాలిటీ బాగుంటాయి, కొన్ని తీసుకుంటూ ఉంటాను. అలా ఇది కూడా తీసుకున్నాను 120 రూపీస్. తర్వాత వచ్చేసి ఈ పర్స్ అయితే తీసుకున్నానండి. పర్స్ అయితే కలర్ చాలా బాగుంది అండ్ చూస్తున్నారు కదా, మంచిగా ఉందన్నమాట. లోపల నాకు అసలు బాగా ఇబ్బంది అవుతుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో అందుకోసమే పర్స్ అయితే తీసుకున్నాను. కొంచెం సెల్ పెట్టుకోవటానికి కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ వేసుకొని వెళ్ళటానికి కానీ హెల్ప్ అవుతుంది అనేసి. తర్వాత వచ్చేసి ఇవైతే తీసుకున్నానండి. తర్వాత ఇవి సూదులు అనమాట. చిన్న సూది నుంచి పెద్ద సూది వరకు ఉంటాయి. ఇవి కొన్ని తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి చున్నీ. నా చున్నీలు మా ఆయన ఏం చేశారో తెలియదు. ఒకరోజు నేను సర్దుకుంటుంటే ఆయనేమో ఏడవ సర్దుతుందని ఇంకా ఇది చేసి పడేశారనమాట. అది మా ఆయన సర్దుడు. ఇక ఇవి చాకులకి ఉన్నాయిలే కానీ ఇంట్లో అయితే వాటికి కొంచెం సాన పెట్టుకోవటం లేదని ఇదైతే 60 రూపీస్ పెట్టి అక్కడే తీసుకున్నామండి. ఇది కూడా ఇవన్నీ అక్కడ తీసుకున్నవే. ఇది వచ్చేసి 120 రూపీస్ ఎంతో పడింది. పర్సు బాగుంది అనిపించింది. తర్వాత సంయుక్త కోసం కొన్ని పూసల టైప్ తీసుకున్నాను. ఇవి సన్న పూసలు, డిఐవైకి ఏదైనా చేయడానికి ఉపయోగపడిద్దని తీసుకున్నా. మైక్ ఉందండి, సో అందుకని కొంచెం ఇది చేయాల్సి వస్తుంది. అండ్ తర్వాత ఇగోండి ఈ రబ్బర్స్ అన్నమాట, 10 రూపీస్ కింద వచ్చాయి. తర్వాత కోన్లు చూస్తున్నారు కదా, కోన్లు కూడా ఒక 2 తీసుకున్నాను. తర్వాత ఇవి జడేసుకున్న తర్వాత వెనుక పెట్టుకునేది. డాడీ వచ్చిండు, నీకే డాడీ వచ్చిండ్రా. ఇక్కడ వచ్చేసి పూసలు అన్నమాట. ఇదిగోండి ఇవి 2 పెద్ద పూసలవి తీసుకున్నాను. చూస్తున్నారా, ఇవి 2 పెద్ద పూసలవి. తర్వాత చిన్న పూసలవి. తర్వాత ఈ డబ్బా క్యూట్గా ఉంది కదా, కుంకుమ వేసుకోవటానికి ఉంటుందని కుంకుమ ఉన్నదే తీసుకొని వచ్చుకున్నాను. ఇవన్నీ ఒక చోట షాపింగ్. దీని తర్వాత హైపర్లో షాపింగ్ చేశాను కదా, అవి ఇవి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇలా తీయటానికి ఉంటుంది చూసారా, ఇలా. తర్వాత వచ్చేసి మరమరాలు తెచ్చుకున్నాను. ఇది నేనైతే ఒక యూట్యూబర్ ఛానల్లో చూసాను, సంగీత, మీకు ఐడియా ఉంటుంది కదా, తను మరమరాలతో చికెన్ తినొచ్చు అనేసి వీడియోస్లో చూసి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే తెచ్చాను. ఇది జాంగ్రీ పౌడర్ అండి. కొంచెం నేను గూగుల్ చేసి బ్రాండ్ కొంచెం బాగుంది అనేసి అయితే తీసుకొచ్చాను. 500 గ్రామ్స్ వచ్చి 90 రూపీస్ అయితే పడింది అనమాట. ఆర్గానిక్ అనమాట. ఇది హైపర్లోనే తీసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి ఎర్రకందిపప్పు, మీకు ఐడియా ఉండే ఉంటుంది, బ్లడ్ పడటానికి ఎంత తొందరగా ఉడకటానికి ఇది మంచిది అనేసి అంటే అమ్మ. సో ఇదైతే తెచ్చుకున్నాను. అండ్ తర్వాత ఇదొకటి స్మెల్ కోసం వాష్రూమ్లో యూజ్ చేసుకోవటానికి. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా అవి. తర్వాత ఇది వచ్చేసి మనకి ఏమంటారు దీన్ని, గ్యాస్ ఫామ్ అవ్వకుండా రోజు మామయ్య గారు మా వారు తింటారండి, సోంపు. సోంపు అనమాట, నార్మల్ ఉంటుంది, టేస్ట్లెస్ సోంపు. లైటర్ పోయింది అందుకని లైటర్ తెచ్చుకున్నా. సంయుక్తకైతే ఇప్పుడు పేలు అయితే లేవు కానీ మళ్ళీ అవసరం అన్నప్పుడు మళ్ళీ సపరేట్గా వెళ్ళాం. కానీ ఇదిగోండి ఇక్కడ
మెడికేర్ న్యాచురల్ 100% అని ఇవి షాంపూ డబ్బాలు అనమాట, బాగా వర్క్ అవుతున్నాయి. సో అవి తీసుకొచ్చుకున్నా. చిన్నవే దొరుకుతున్నాయి, పెద్దవి దొరకట్లే. పాన్స్ పౌడరు. తర్వాత ఇవి వచ్చేసి శనగలు అనమాట, బొంబాయి శనగలు అంటారు కదా అవి. ఇవైతే హైపర్ లో షాపింగ్ అండి. తర్వాత వచ్చేసి కుమార్ బుక్ స్టోర్ లో షాపింగ్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. స్కూల్లో కొన్ని, సంయుక్త వాళ్ళకి కొన్ని, ఇదిగోండి బుక్స్ అవన్నీ కూడా. బలపాలు, ఈ బలపాలు చూస్తే చాలా మంది నాకైతే కామెంట్ చేశారు, అక్క మీరు బలపాలు అటు చూపిస్తుంటే మాకు నోరు ఊరుతుంది అక్క అనేసి. సో కావాలనుకున్న వాళ్ళు చెప్పండి, పెట్టి పంపిస్తాం మీకోసం. మళ్ళీ మీ హెల్త్ పాడైతే అలా, అది కూడా ఆలోచించాలి నేను. ఈ మియా పెన్స్ అంటారు, పిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు అవి. ఫేర్ పెన్స్ అంటారు అవి కొంచెం. తర్వాత కంబాక్స్ లో వచ్చేసి కంబాక్స్ లో సంయుక్త కోసం డిజైన్ లో తీసుకొచ్చారు మా వారు. తర్వాత ఇదొకటైతే మన సబ్స్క్రైబర్ ని మీట్ అవ్వటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాబుకి తీసుకుంటూ సమ్మికి కూడా డార్క్ ఫ్యాంటసీ తీసుకున్నాను, కావాలని తినండి. అండ్ రబ్బర్ ప్యాకెట్. సో ఇవన్నమాట మామూలుగా నేను చేసిన షాపింగ్ అయితే. అండ్ అత్తయ్య గారి యొక్క శారీస్ అవి అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో మీషోలో, అమెజాన్ లో పెడుతున్నాను కాబట్టి మామూలుగా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవే తీసుకున్నానండి. బ్యాంగిల్స్ అవి సంయుక్తకి ఆల్రెడీ ఉన్నాయి అనేసి. అండ్ తర్వాత వచ్చేసి శారీ అన్నమాట. అసలు ఎంత బాగుందో శారీ అత్తయ్య గారిది. మేము ఇంకా నైట్ మ్యారేజ్ అప్పుడు కానీ అండ్ రిసెప్షన్ కానీ హైలైట్ ఉంటుంది అని తీసుకున్నాను. లైట్ కలర్ లెమన్ ఎల్లో ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. బోర్డర్ పార్ట్ చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట బ్యూటిఫుల్ గా. ఇది 1100 1150 పడిందండి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే పళ్ళు పార్ట్ ఉందన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మీకు శారీ మొత్తం ఇలాగే ఉంటది. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. నేను ఒకటే చెప్తానండి, రేటుని బట్టే క్వాలిటీ ఉంటది. మన దగ్గర ఉన్న స్టాక్ కూడా రేటుని బట్టే క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఇదిగోండి ఈ శారీ ఎంత బాగుందో కదా, అత్తయ్య గారి కోసం తీసుకున్నటువంటి శారీ ఒకటి. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ నార్మల్గా అత్తయ్య గారికి ఒక 2 శారీస్ అయితే తీసుకున్నానండి. కానీ మామయ్య గారేమో మ్యారేజ్ అప్పుడు కూడా కావాలిగా పార్వతి తీసుకురావా అని చెప్పారు. అందుకని షాపింగ్కి అయితే వెళ్ళటం జరిగింది. ఒకటి మామయ్య గారు, ఒకటి మా వారు అయితే తీసుకున్నారు అనమాట. మళ్ళీ వాటి మీదకి బ్లౌజెస్, నేను తీసుకున్న జాకెట్ల మీద కూడా బ్లౌజెస్ తీసుకున్నాను అత్తయ్యకి. తర్వాత ఈ శారీ అన్నమాట. ఈ రెండిట్లో మీకు ఏ శారీ నచ్చింది, ఫస్ట్ శారీయా సెకండ్ శారీయా కామెంట్ చేసేయండి ఖచ్చితంగా. పాల్స్ బ్లౌజెస్ అన్ని తీసుకున్నానండి. ఇదిగోండి ఇది శారీ, ఇది నచ్చిందా, ఇది ఫస్ట్ శారీ, ఇది సెకండ్ శారీ. రెండు బాగున్నాయా కామెంట్ చేసేయండి. మా అత్తయ్య గారికి ఎలా ఉంటాయి ఈ కలర్స్ కూడా. ఆగండి ఆవేశపడతావే సంయుక్త. సో ఇవన్నమాట శారీస్. ఇది కాస్ట్ చెప్పలేదు కదా, మర్చిపోయాను నేను. ఇది వచ్చేసి 1200 పడింది. అండ్ తర్వాత బ్లౌజెస్ లో 100 రూపీస్ బ్లౌజెస్ అయితే ఒక 2-3 తీసుకున్నాను. మామూలుగా ఇంకొకటి 60 రూపీసా 50 రూపీస్ బ్లౌజెస్ అయితే ఒక 2-3 తీసుకున్నానండి. పాల్స్ వచ్చేసి నాకు పర్సనల్ గా అనిపించింది, నా దగ్గర పాల్స్ కొనడానికి వచ్చినప్పుడు అమ్మో ఇది 20 అని అంటారు. మా ఊరోళ్ళకి పాల్స్ కొంతమందికి, అందరికి కాదు కొంతమంది చూపించాలి. సో ఈ పాలు 20 రూపీస్ అంట. నా దగ్గర దీనికంటే డబుల్ ఉంది పాలు, అది 20 రూపీస్ కు నేను అమ్ముతున్నాను. అసలు నాకు అదే ఆశ్చర్యం వేసిద్దండి. మన వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోరు. లేదమ్మా ఈ పాలు 25 రూపీస్ అమ్ముతున్నారంటే నమ్మరు. నా దగ్గర ఉన్న పాలు కూడా చూపించేదాన్ని మీకు. కొంతమందికి శారీస్ లో పంపించాను, ఐడియా ఉండే ఉంటది. మంది ఇంకా ఇంకొంచెం ఉంటది, ఇంత ఉంటది అనమాట మంది పెచ్చు. అయినా 20 రూపీస్ నేను అమ్మేది. ఇది 20 రూపీస్ పాలు అంటే మా ఆయన తిట్టారు, ఇంట్లో నీకు కావాల్సినవి ఉంచుకోకుండా ఎందుకు అమ్మేస్తున్నావు అని. నాకేం తెలుసండి ఈ కలర్ లో శారీలు తీసుకుంటాం అని, మీరే చెప్పండి. సో ఇదన్నమాట వీడియో. మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కోసం నేనైతే తీసాను, కొన్ని విషయాల్లోకి హెల్ప్ అవుతాయి అనేసి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం చెప్పానా, మన సబ్స్క్రైబర్స్ ఈరోజు మీనాక్షిలో నాకు చాలా మంది మీట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత మన సబ్స్క్రైబర్ నిఖితాతో నేను షాపింగ్ చేశాను, ఇంకా హ్యాపీగా అనిపించింది. మీ లవ్ అండ్ కేర్ వాళ్ళ దగ్గర వచ్చి మీరు ఫొటోస్ నన్ను తీసుకుంటుంటే వాళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ కి నేను కొంచెం షై ఫీలింగ్ లో ఉన్నా, మీరు నన్ను అర్థం చేసుకొని నాతో మాట్లాడుతున్నారు క్లోజ్ గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.